18/12/2025 కంచిలో ఉన్నటువంటి కామాక్షి పీఠంలో ఈరోజు శ్రీ 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 మహాపెరియవ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి ఆరాధనోత్సవాల్లో నాకు చూసేటటువంటి భాగ్యం దొరికింది. ఇది మన ఛానల్ సభ్యులందరికీ ఇది అందించాలనే ఉద్దేశంతో చిన్న దృశ్యమాలికను తయారు చేసి మీకు త్వరలో అప్లోడ్ చేస్తాను.
ఈరోజు ఉదయం మహాస్వామివారు శ్రీ 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 శంకర విజయాన సరస్వతి స్వామి సన్నిధానం వారు అనుగ్రహ భాషణం చేస్తూ సనాతన ధర్మాన్ని ప్రజలందరూ పాటించేటట్టు దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు 3 ముఖ్యమైనటువంటి విశేషాలను చెప్పు ఉన్నారు. అందులో మొదటిది సంస్కృత భాష యొక్క అభివృద్ధి. దీన్ని సంస్కృత భాషను అందరూ అధ్యయనం చేసి అందులో శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం అన్నీ తెలుసుకుంటే ఇవన్నీ మన గతంలో ఎప్పుడో మనకి దీనికి సంబంధించిన సమాచారం అంతా ఉంది, మనకి విజ్ఞానం ఉంది అన్న విషయం ప్రజల్లోకి మనం తీసుకుని వెళ్ళగలుగుతాం. అలాగే సులభంగా జ్యోతిష శాస్త్రము దానివలన ఉన్నటువంటి పరిహారాలు చెప్పి ప్రజాబాహుళ్యంలో తీసుకువెళ్ళటం వలన ప్రజల్లో ఈ సనాతన ధర్మం మీద మన గ్రంథాలు వీటి మీద అందరికీ ఆసక్తి కలుగుతుంది. అదేవిధంగా నీతి శాస్త్రము, భర్తృహరి సుభాషితాలు ఇటువంటివన్నీ ప్రజల్లోని తీసుకుని వెళ్ళటం వలన నీతిమంతులుగా ప్రజలు మసలటం వలన సనాతన ధర్మం అభివృద్ధి చెందుతుంది అని క్లుప్తంగా చెప్పి ఉన్నారు. సాయంత్రం లఘున్యాసం గ్రూప్ వారు ఆలపించినటువంటి గేయాలు, సాహిత్యము, భారత భాగవత పద్యాలు ఇవన్నీ ఆశాంతము విని ఉండటం వలన ఆ తరువాత ఇది పెద్దలు ఒక్కటే దీన్ని నేర్చుకోవటం కాదు, పాడడం కాదు, చెప్పడం కాదు, పిల్లలు యువత అంతా కూడా ఇవన్నీ అభ్యాసం చేస్తే ఇంకా మంచి వృద్ధిలోకి వస్తారు, యువత అభివృద్ధి వైపు పయనిస్తుంది అని చెప్పి ఉన్నారు. దీని నిమిత్తం పిల్లలకి చిన్నతనం నుంచి పెద్ద బాల శిక్ష, నీతి శతకాలు, వేమన శతకము, భర్తృహరి సుభాషితములు ఇటువంటివి అన్నీ పిల్లలకి నేర్పించాలని, దీనివలన భాషాభివృద్ధికి అదేవిధంగా దేశాభివృద్ధికి సనాతన ధర్మం హిందూ ధర్మ పరిరక్షణకు ఎంతో పాటుపడాలి అని చెప్పి ఉన్నారు.